ఈ కాలం పెళ్ళి ఎందుకు చేసుకుంటున్నారో తెలియదు, విడాకులు ఎందుకు తీసుకుంటున్నారో అస్సలు అర్థం కాదు. వాళ్ళ కంఫర్ట్ కోసం పెళ్లి, అదే కంఫర్ట్ కోసం డైవర్స్. వాట్? అర్థం కాలేదా? మెల్లగా అర్థమవుతుందిలే. నీకు ఇండియాలో ఫస్ట్ డైవర్స్ తీసుకున్న మహిళ వల్ల ఏం జరిగిందో తెలుసా? తనకేం జరిగిందో తెలుసా? ఏం జరిగింది? రుక్మాబాయి. తనకు చదువు అంటే ఇష్టం, కానీ 11 సంవత్సరాలకి తనకు పెళ్లి చేశారు. చైల్డ్ మ్యారేజా? ఆ టైంలో అది లీగల్. పెళ్ళైన తర్వాత తన హస్బెండ్తో ఉండడానికి ఇష్టపడలేదు. రుక్మాబాయి హస్బెండ్ తనతో ఉండమని ఫోర్స్ చేశాడు. అలా 9 సంవత్సరాలు గడిచిన తర్వాత ఫైనల్గా ముంబై హైకోర్టులో కేసు వేశారు. రుక్మాబాయి వేసిందా? తన హస్బెండ్ వేశాడు. వాట్? కోర్టు రుక్మాబాయికి 2 చాయిసెస్ ఇచ్చింది. ఒకటి తన హస్బెండ్తో ఉండమని, 2 6 నెలలు జైల్లో ఉండమని. తన జైల్లో ఉండడానికి ఇష్టపడింది, రైట్? ఈ కేసు నడుస్తుంది, ఇయర్స్ గడుస్తున్నాయి. కేసు ఎంత సెన్సేషనల్ అయిందంటే స్వయంగా క్వీన్ విక్టోరియానే ఈ కేసులో ఇన్వాల్వ్ అయ్యి రుక్మాబాయి మ్యారేజ్ని రద్దు చేసింది. అంటే తను భారతదేశపు మహిళలలో ఉద్యమ స్ఫూర్తిని నింపిందన్నమాట. ఆ తర్వాత 2 చట్టపరమైన మార్పులు చేశారు. ఏంటవి? ఏజ్ ఆఫ్ కన్సెంట్ యాక్ట్ 1891 తెచ్చి అమ్మాయిలకు పెళ్లి వయసు 10 సంవత్సరాల నుండి 12 సంవత్సరాలకు పెంచారు. భారతదేశపు న్యాయ చరిత్రలోనే ఇది ఒక ల్యాండ్ మార్క్. డైవర్స్ అయిన తర్వాత తన జీవితం మొదలైంది. తను లండన్ వెళ్ళి మెడిసిన్ చేసింది. తర్వాత షీ బికమ్ ఏ ఫస్ట్ ఫీమేల్ డాక్టర్ టు ప్రాక్టీసింగ్ వెస్టర్న్ మెడిసిన్. తను డాక్టర్ అయిన తర్వాత ఏం జరిగింది?